హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక అద్భుతమైన ప్రోడక్ట్ని అయితే అన్బాక్సింగ్ అండ్ రివ్యూ ఇవ్వబోతున్నాను. ఈ ప్రోడక్ట్ని 90s కిడ్ చూస్తే గూస్ బంప్స్ అయితే గ్యారంటీ. సో ఈ మధ్య బాగా ట్రెండింగ్ అవుతున్న ప్రోడక్ట్ ఇది. మన చైల్డ్హుడ్లో ఆడిన గేమ్స్ని అయితే నేను మళ్ళీ మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ఇప్పుడు అన్బాక్సింగ్ చేయబోతున్న ప్రోడక్ట్ అయితే నిజంగా సూపర్గా ఉంటుంది. ఇది 90s రెట్రో గేమింగ్ కన్సోల్ కిట్. దీని అన్బాక్సింగ్ అయితే ఇప్పుడు చూసేద్దాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. ఇప్పటికి మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేయండి. ఇది జస్ట్ ఒక ప్రోడక్ట్ అయితే కాదు, మన చైల్డ్హుడ్ మెమరీస్ బండిల్ అని చెప్పొచ్చు. ఓకే, లెట్స్ ఓపెన్ ద బాక్స్. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ ప్రోడక్ట్ కొనొచ్చా లేదా అనేది అయితే నేను హానెస్ట్ రివ్యూ లాస్ట్లో చెప్తాను. బాక్స్ ఓపెన్ చేసినట్లయితే మనకు ఒక యూజర్ మాన్యువల్ ఇచ్చారు, అలాగే ఒక 4K కన్సోల్ స్టిక్ ఇచ్చారు. HDMI కేబుల్తో ఉంటుంది ఇది. సో ఇందులో 2 కంట్రోలర్స్ అయితే ఇచ్చారు. సో కంట్రోలర్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. HDMI కేబుల్ ఎక్స్టెన్షన్ కూడా ఇచ్చారు. ఇంకా ఇది పవర్ కేబుల్. మనం కన్సోల్ స్టిక్ అయితే పవర్ సప్లై ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది మనకు అడాప్టర్ అయితే ఇవ్వలేదు. సో మన దగ్గర ఉన్న అడాప్టర్కి కనెక్ట్ చేసుకోవాలి. ఇది బ్లూటూత్ డాంగల్. సో మన దగ్గర ఉన్న 2 కంట్రోలర్స్ని కనెక్ట్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తాము. మ్యారియో గేమ్ ఇది నా ఆల్ టైమ్ ఫేవరెట్ గేమ్. సో ఈ గేమ్ పగలు రాత్రి తేడా లేకుండా ఆడేది. ఇందులో ఇన్ఫినిటీ లెవెల్స్ ఉంటాయి. సో ఎన్ని లెవెల్స్ ఆడానో గుర్తులేదు. ఒకవేళ మీరు కూడా ఈ గేమ్ ఆడి ఉంటే ఎన్ని లెవెల్స్ వరకు ఆడారు అనేది కామెంట్ చేయండి. ఈ గేమింగ్ స్టిక్లో అయితే చాలా గేమ్స్ ఉన్నాయి. 1000+ గేమ్స్ ఉన్నాయి. సో కొన్ని శాంపుల్ గేమ్స్ అయితే నేను ఇప్పుడు ప్లే చేస్తాను, చూడండి. మ్యారియో, కాంట్రా అడ్వెంచర్, టేకెన్ 2, టేకెన్ 3, బంబర్ మ్యాన్. సో ఇలా చాలా గేమ్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఇంకొకటి డక్ హంట్ అనే ఒక గేమ్ కూడా ఉంటుంది. సో దానికి గన్ అవసరం ఉంటుంది. ఆ గేమ్ అయితే ఇందులో లేదు. మనం ఈ కన్సోల్ స్టిక్ని టీవీకే కాకుండా మానిటర్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఓవరాల్గా ప్రోడక్ట్ అయితే ఎక్సలెంట్ ఉంది. సో ఈ ప్రోడక్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా ఇందులో డిసడ్వాంటేజెస్ చూసినట్లయితే మనకి ఇందులో ఇచ్చిన థౌజండ్స్ ఆఫ్ గేమ్స్లో చాలా గేమ్స్ అయితే రిపీటెడ్గా ఉంటాయి. అలాగే గ్రాఫిక్స్ అనేది అయితే బేసిక్ లెవెల్లోనే ఉంది. 4K క్వాలిటీ అని మెన్షన్ చేస్తారు, కానీ మనకైతే గ్రాఫిక్స్ అనేది అయితే బేసిక్ లెవెల్లోనే ఉంటుంది. అంత క్వాలిటీ అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఓకే గాయ్స్, చూసారు కదా వీడియో అయితే. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటికీ మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేయండి. థ్యాంక్ యూ.